అందరికీ నమస్కారం. ఆధ్యాత్మికం, ఆరోగ్యం, వినోదం ఇవే మా జీటీవీ తెలుగు లక్ష్యం. ఈరోజు మనం మన దేశం కోసం అమరులుగా పోరాడిన మహానుభావుడు, స్వాతంత్ర సమరయోధుడు గారి గురించి ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం. స్వతంత్రం కోసం పోరాడిన ఎంతోమంది పోరాట యోధుల కుటుంబాలు మన మధ్యనే ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన భీమడోలు గ్రామంలో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన స్వాతంత్ర పోరాట యోధుడు శ్రీ ముదిగంటి రామకృష్ణ శాస్త్రి గారి గురించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి అనుభవాలని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తోంది మీ జీటీవీ. రండి వెళ్దాం. నమస్కారం అండి. నమస్కారం. స్వాతంత్ర సమరయోధులు అయినటువంటి శ్రీ ముదిగంటి రామకృష్ణ శాస్త్రి గారి కోడలు శ్రీమతి లక్ష్మీ నరస గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. స్వాతంత్ర సమరయోధుడైనటువంటి శ్రీ ముదిగంటి రామకృష్ణ శాస్త్రి గారి కోడలు మీరు ఏం చేస్తూ ఉంటారు? అలాగే మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్తారా? మా ప్రేక్షకులకు వివరిస్తారా? నేను గృహిణినండి. నాకు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. మా వారు టీచర్ చేసి కాలం చేశారండి. ముదిగంటి రామకృష్ణ శాస్త్రి గారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారని మీకు ఎవరు చెప్పారండి? ఏం చెప్పారు? ముదిగంటి రామకృష్ణ శాస్త్రి మా మామయ్య గారు, నేను చిన్నప్పుడు ఇలాగా స్వాతంత్ర సమయం గాంధీ మహాత్ముని ఉప్పు సత్యాగ్రహం కోసమని నేను పోరాటం చేయడానికని వెళ్ళాను. వెళ్తే అని ఆ విషయం అన్నీ మా మామయ్య గారు, మా అత్తయ్య గారు నన్ను కూర్చోబెట్టి విషయం చెప్పారు. ఇప్పుడు ముదిగంటి రామకృష్ణ శాస్త్రి గారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడానికి బలమైన కారణాలు ఏమైనా మీకు తెలుసా అండి? వాళ్ళ స్నేహితులు అందరూ కలిసి గాంధీ మహాత్ముడు ఉప్పు సత్యాగ్రహం గురించి పోరాటం సాగిస్తుంటే స్నేహితులతో కలిసి మనం కూడా దాంట్లో ఆ సత్యాగ్రహంలో పాల్గొందామరా అని చెప్పి వీళ్ళందరూ కలిసి ఒక సత్యాగ్రహం సమరం సాగించారు. వాళ్ళ పేర్లు కొండా వెంకమ్మ గారు, బాదర్వాడ సూర్యనారాయణరాజు గారు, బాదర్వాడ సీతారామరాజు గారు, సీతాల భద్రాచలం గారు, ముదిగంటి రామకృష్ణ శాస్త్రి గారు, భీమడోలు. ఈ 5. ఇప్పుడు ముదిగంటి రామకృష్ణ శాస్త్రి గారు పోరాటం సమయంలో ఆయన పడిన కష్టాలు అవన్నీ మీకు తెలిసినవి చెప్పండి మాకు. ఇలా ఉప్పు సత్యాగ్రహం గురించి ఆయన పోరాటం సాగిస్తూ ఉంటే ఈ స్నేహితులు అందరూ కలిసి భీమడోలు రైల్వే స్టేషన్లో ఇలా ఒక యూనియన్గా సాగిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు వచ్చి వీళ్ళని బంధించి భీమడోలు రైల్వే స్టేషన్లో నుంచి అటు నుంచి అటు రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కించి తిరుచినాపల్లి జైలుకు తీసుకువెళ్ళారు. ఆ జైల్లో పెట్టారు. జైల్లో పెట్టి రోజు వాళ్ళకి పురుగులతోటి పుచ్చిపోయిన బియ్యం అన్నంతో కుండ పాత్రలో వేసి అన్నం పెట్టేవారు. వాళ్ళు తినలేక బాధపడుతుంటే వాళ్ళు లాఠీలతో కొట్టేవారు. వీళ్ళు చాలా బాధలు పడ్డారు, చాలా భరించారు. అయినా సరే దేనికి వెనుకడుగు వేయలేదు. వీళ్ళు 6 నెలలు అలా జైల్లోనే ఆ బాధలే అనిపిస్తూ ఉన్నారు. మీ కుటుంబ సభ్యులైన ముదిగంటి రామకృష్ణ శాస్త్రి గారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నందుకు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎలాగా దాన్ని స్వీకరిస్తున్నారన్నది? మా మామగారు అయిన ముదిగంటి రామకృష్ణ శాస్త్రి గారు మాకు స్వాతంత్ర సమరయోధంలో పాల్గొనడం మాకు చాలా గర్వకారణం అండి. మా కుటుంబం, మా పిల్లలు, మేము కూడా ఇంతవరకు చాలా ఆయన పేరు చెప్పుకుని చాలా సంతోషిస్తున్నామండి. కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆయన చాలా బాధలు అనిపించారు. పెరాలసిస్ వచ్చిందండి. చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం. మేము చాలా బాధలు పడ్డాం. ఆయనతోటే ఆయన కాలం చేస్తారు. ఆ పెరాలసిస్ తోటే మంచంలోనే కాలం చేస్తారండి. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ముదిగంటి రామకృష్ణ శాస్త్రి గారు అయిన మీ కుటుంబ సభ్యులకి ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా సహాయం కానీ ఆర్థిక సహాయం కానీ ఏమైనా సహాయ సహకారాలు అందాయండి? ఏమీ ఇది అందలేదండి. మా పిల్లలకు కానీ మాకు ఏమి అందలేదు. కానీ తామరపలకం మాత్రం కలెక్టరేట్లో బహుకరించారు. దానివల్ల మాకు ఎటువంటి ప్రయోజనం లేదు. వాళ్ళు ఇచ్చేటప్పుడు చెప్పారు, ఇది తీసుకుని వస్తే నీ పిల్లలకి ఉద్యోగాలు అవి ఇస్తామని అని.
మాట మాత్రమే కానీ చేతల్లో మాకంటూ ఏది ఆ సహకారం అందలేదండి. నేటి తరానికి మీరిచ్చే సలహాలు సూచనలు ఏమిటండి? ఆనాడు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న పెద్దవాళ్ళందరూ చాలా అష్టకష్టాలు పడి ఉప్పు సత్యాగ్రహం నుంచి పోరాడి జైలుకి వెళ్ళి చాలా ఇబ్బందులు పడి ఈ తరం వాళ్ళకి ఇన్స్పిరేషన్గా వాళ్ళు జైలుకి వెళ్ళి కష్టపడి వచ్చారు. ఈ తరం పిల్లలకి ఇవన్నీ ఈ కథలన్నీ పాఠ్యపుస్తకాలు ప్రచురించి పిల్లలకి ఒక విధమైన దేశ సేవ చేసేందుకు ఒక ఆలోచన పరంగా చేస్తే బాగుంటుందని నా ఆలోచన. నేటి తరానికి మీరిచ్చే సలహాలు సూచనలు ఏమిటండి? ఇప్పటి వరకు పిల్లలు చెడుతో పడుతున్నారు, వ్యసనాలకు అలవాటు పడిపోయి. తల్లిదండ్రులు ఇవన్నీ గమనించి పిల్లల్ని మంచి బాటల్లో నడిపించి మంచి ప్రవర్తనలో నడిపించి దేశం కోసం రాష్ట్రం కోసం పిల్లల్ని మంచిగా నడిపిస్తే దేశ రక్షణ కోసం రాష్ట్ర రక్షణ కోసం ప్రజలకు సహాయపడతారు. దేశం రాష్ట్రం పురోగమనంలో పయనిస్తుంది. ముదిగంటి రామకృష్ణ శాస్త్రి గారని మా మామయ్య గారు స్వాతంత్ర సమయోధులని తెలిసి గుర్తించి జీటీవీ వారు గుర్తించి మా గృహానికి వచ్చి మా విషయాలన్నీ తెలుసుకుని మమ్మల్ని జీటీవీ ప్రేక్షకులకు అందరికీ పరిచయం చేసినందుకు జీటీవీ ప్రేక్షకులకు యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు.